హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చులు. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారండి. వారి వారి ప్రాంతాన్ని బట్టి మేము ఎలా చేస్తామో చూపిస్తాను. ఉగాది పచ్చడికి ముందుగా వేప పువ్వు తీసుకోవాలండి. వేప పువ్వు కాడల నుంచి ఇలా తీసుకోవాలి. పువ్వు అంతా ఇలా తీసుకున్నాక చేతిలో వేసి నెమ్మదిగా నలిపినట్లయితే మనకి రేఖలు విడివిడిగా వచ్చేస్తాయి. గట్టిగా నలపకూడదండి, చేదు దిగినట్టు అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. పువ్వు మొత్తం ఇలా తీసుకున్నాక చెరుక్కోవాలి. చెరుక్కున్నప్పుడు రేఖలు ఒక పక్కకు వస్తాయి కదండి, అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రేఖలు వచ్చేంత వరకు చెరుక్కోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుందండి. ముందు రోజు చేసి ఉంచుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఉంటుంది. మీకు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా పువ్వు మొత్తం తీసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూడండి, వేప పూతంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఉగాది పచ్చడికి పులుపు, చింతపండు రసం, తీపి, బెల్లం, వగరు, లేత మామిడికాయ, పిందెలు ఉంటాయి కదండి. అది కాయ అయితే పుల్లగా ఉంటుంది, పిందె అయితే వగరగా ఉంటుంది. చేదు, వేప పూత, ఉప్పు, కారం. కారానికి కొంతమంది కారం వేస్తారు, కొంతమంది మిరియాల పొడి వేస్తారు. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు రసానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత గింజలు, పీచు రాకుండా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తీపికి సరిపడినంత బెల్లం వేసి కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోస్తున్నానండి, ఎక్కువ అవసరం ఉండదు. అలాగే మేము ఉగాది పచ్చడికి చక్కెరకేళి కానీ మామూలు అరటిపండు కానీ వేస్తాము. నేను చక్కెరకేళి వేస్తున్నానండి. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా అరటిపండు వేయడం వల్ల కొంచెం చిక్కదనం వచ్చి బాగుంటుంది. అరటిపండు వేసి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఉప్పు కారం ఎక్కువ అవసరం ఉండదండి, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ వేప పువ్వు వేసి కలుపుకోవాలి. వేప పువ్వు ఇలా చివరిలో వేసుకోవాలండి. ఇది వేసాక ఎక్కువ కలిపితే చేదు దిగినట్టు అవుతుంది. ఇలా బాగా కలుపుకున్నాక చివరిగా వేపుడు శనగపప్పు వేసుకోవాలి. గుల శనగపప్పు ఉంటుంది కదండి, అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది. మీకు ఇక్కడ అరటిపండు, వేపుడు శనగపప్పు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇంతేనండి, ఉగాది పచ్చడి తయారైంది. ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి. మీకు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చెట్టినాడు స్పెషల్ ఉక్కరాయి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ చేసే హల్వా లాగా, కేసరిలాగా ఉండదండి, కొంచెం కొత్తగా ఉంటుంది. ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, పెద్ద టైం కూడా పట్టదు. ఒక్కరాయికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇది క్వాంటిటీ చాలా అవుతుంది, చూస్ చేసుకోవాలి. అలాగే పెసరపప్పుని కడగాల్సిన అవసరం ఉండదండి. నూనె కానీ నెయ్యి కానీ లేకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది. అలాగే ఇది పూర్తిగా రంగు మారాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా లైట్గా రంగు మారితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసాక కడుక్కోవాలి. ఒకవేళ చల్లారేక కడుక్కోవాలి అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే ప్యాన్లో ఉంచేస్తే మాడిపోయినట్టు అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టాల్సిన అవసరం ఉండదండి. కుక్కర్లో పెడితే బాగా ముద్దగా అయిపోతుంది. దీనికి మరీ మెత్తగా ముద్దగా ఉడికితే అంత బాగుండదు. నీళ్లు ముందే ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మధ్యలో చూసి వేసుకోవచ్చు. మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, పప్పు ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తని ముద్దలా ఉండకూడదు, అలాని పప్పు పలుకులా కూడా ఉండకూడదు. ఈ విధంగా సమానంగా ఉండాలండి. మనకి అక్కడక్కడ పప్పు కొంచెం కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము. బెల్లం పాకం కోసం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి అదే గ్లాస్తో 2.25 గ్లాసుల బెల్లం తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఒక అర గ్లాస్ రవ్వ కూడా తీసుకుంటామండి. అందుకని పెసరపప్పుకి రవ్వకి సరిపడినంత బెల్లం తీసుకున్నాము. ఇలా 2.25 గ్లాసుల బెల్లానికి ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 4 యాలకులు వేసి పాకం రానివ్వాలి. దీనికి తీగ పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది.
తీపి కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది. చూడండి బెల్లం కరిగి మరుగుతుంది కదా, ఈ విధంగా మరుగుతూ మొదలయ్యాక ఒక్క 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం చిక్కబడినట్టు అవుతుంది. ఈ విధంగా ఉంటుందండి, లైట్గా చిక్కగా ఉంటుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం పాకం తయారైంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టి 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్కి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుందండి. మనం రవ్వ కేసరి చేసినప్పుడు నెయ్యి ఎక్కువ ఎలా వేస్తామో దీనికి కూడా అంతే. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బాదం పప్పుని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ పెసరపప్పుకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది. ఇలా ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. నెయ్యి ఇలా ఉండాలండి. ఒకవేళ ఇలా లేదు అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. కొద్దిగా రంగు మారుతుంది. ఇలా వేగిన తర్వాత 1/2 గ్లాస్ రవ్వకి అదే గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టి రవ్వ ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఉప్మాకు పోసినన్ని నీళ్లు పట్టవండి. ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి, పెద్ద టైం పట్టదు. మనకి కొంచెం రవ్వ కనిపిస్తుంది పైకి, కంగారు పడక్కర్లేదు, అలాగే ఉంటుంది. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. రవ్వ ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, బెల్లం పాకం ఉంది కదండి, బెల్లం పాకం అంతా వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఉండకట్టినట్టు ఉంటుంది. రవ్వ ఉండడం వల్ల గరిటెతో మెదుపుతూ కలుపుకుంటే ఉండకట్టకుండా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. మంట మాత్రం పెంచకూడదు. ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటేనే బాగుంటుంది. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన రుచి పెసరపప్పు, బెల్లం వేయడమే. చెప్తేనే కానీ తెలియదండి, ఏదో బాదం హల్వా తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. చల్లారేక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి. ఇలా దగ్గర పడ్డాక ఇంకొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, చెట్టినాడు స్పెషల్ ఉక్కరాయ్ తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, బాగా నచ్చుతుంది. ఇది మనకి ఒక 3-4 రోజుల వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. బొబ్బట్లు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి. 2-3 రోజులు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలు, బొబ్బట్లు గట్టిపడకుండా చాలా బాగా వస్తాయి. బొబ్బట్లకి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇది 1/2 కేజీ వరకు ఉంటుందండి. ఈ క్వాంటిటీకి బొబ్బట్లు ఎక్కువే అవుతాయి. అలాగే శనగపప్పు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నానబెట్టుకుంటున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు కూడా ఉడికించేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. చూడండి ఇది ఇలా బాగా నానింది కదా, ఇప్పుడు ఇది కడుక్కోవాలి. బొబ్బట్లు చేయాలి అనుకున్నప్పుడు ప్రొద్దుటే పప్పు నానబెట్టేసి ఉంచుకుంటే పని అయ్యే లోపల ఇది నానుతుంది. లేదా నైట్ పడుకునే ముందైనా నానబెట్టుకోవచ్చు. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో పెట్టట్లేదండి, నానబెట్టిన పప్పే కాబట్టి విడిగా ఉడికిస్తున్నాను. మనకి పప్పు ఉడికి పూర్ణమయ్యే లోపల పిండి కలుపుకుందాం. ఈ లోపల ఇది నానుతుంది. బొబ్బట్ల పిండి కోసం 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 2-3/4 గ్లాసుల మైదాపిండి తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, అంటే పసుపు కలర్ కోసమేనండి, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. చపాతీ పిండికి ఎలా అయితే నూనె వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. బొబ్బట్లకి ఎప్పుడు కూడా పిండి కలిపేటప్పుడు నూనె ఎక్కువ వేసుకోకూడదు. నూనె ఎక్కువ వేసుకోవడం వల్ల పిండి సరిగ్గా నానదు. మనం బొబ్బట్లు ఒత్తేటప్పుడు కూడా సాగదండి, బొబ్బట్టు సరిగ్గా రాదు, చాలా గట్టిగా వచ్చేస్తాయి, మెత్తగా ఉండవు.
ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గానే ఉండాలి. గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే బొబ్బట్లు కూడా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పైనుంచి ఇంకొక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇంకెక్కువ అవసరం ఉండదు, ఇదైనా చేతికి అంటుకోకుండా ఉంటుందని. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి గంట పాటు నానబెట్టుకోవాలి. పిండి ఎంత బాగా నానితే అంత బాగుంటుంది. మీకు టైం ఉంటే 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. చూడండి, లోపల పప్పు ఉడుకుతూ ఉంది. కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. కుక్కర్లో ఉడికించుకోవాలి అనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి 1-2-3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది బాగా మెత్తగా ముద్దలా అవ్వకూడదు, అందుకని నేను విడిగా ఉడికిస్తున్నాను. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. అదే ఒకవేళ మీరు పప్పు నానబెట్టలేదనుకోండి, అప్పుడు కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇది బాగా చల్లారాలి. పప్పు వార్చుకున్నాక ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు కట్టులా ఉపయోగపడతాయి. ఇందులో కొంచెం పసుపు, చింతపండు, ఉప్పు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. శనగ కట్టు చాలా బాగుంటుందండి, కమ్మగా. చూడండి, పప్పు కూడా ఇలా బాగా చల్లారింది కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని సన్నగా తురిమి వేసుకోవాలండి, పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉండకూడదు. ఇందులో 3 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం పప్పు మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మేము బొబ్బట్లు పూర్ణానికి పాకం పట్టమండి, ఇలాగే చేస్తాము. అదే బూర్లకు అనుకోండి పాకం పట్టుకుంటాము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా కంగారు పడక్కర్లేదండి. ఒక వాయి కొంచెం లూజ్గా, ఒక వాయి గట్టిగా అలా ఉంటుంది. ఇదే విధంగా మిగతా పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, పూర్ణం తయారైంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. బొబ్బట్లు మరీ పెద్దగా ఉండక్కర్లేదండి, కొంచెం చిన్న సైజు ఉంటేనే బాగుంటుంది. పూర్ణం ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. బాగా గట్టిగా ఉన్న బొబ్బట్లు ఒత్తేటప్పుడు ఒత్తలేము, గట్టిగా ఉన్నట్టుంటుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఈ లోపల పిండి కూడా బాగా నానింది. గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇలా సాగుతుందంటే పిండి నాన్నట్టు. అదే నానలేదనుకోండి పిండి సాగదు. బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఇలాంటి కవర్ కానీ, అరిటాక్ కానీ, బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ముందుగా కవర్కి నూనె రాసుకొని 2 చేతులకి కూడా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకున్నాక కొంచెం పిండి తీసుకోవాలి. పూర్ణం ఏ సైజు ఉందో పిండి కూడా అదే సైజు తీసుకుంటే బొబ్బట్టు బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా చిన్న అప్పడంలా చేసుకొని పూర్ణం ముద్ద పెట్టి చుట్టూ అంచులు కవర్ చేసుకోవాలి. మైదా పిండే కాబట్టి ఈజీగానే ఉంటుంది. చుట్టూ అంచులన్నీ కవర్ చేసుకున్నాక పైన ఎక్కువగా ఉన్న పిండిని తీయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఇలా ఒత్తుకోవాలి. ముందు చుట్టూ ఒత్తుకొని తర్వాత మధ్యలో ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, బాగా పల్చగా ఉన్నా కూడా బొబ్బట్టు విడిపోయినట్టు అయిపోతుంది. ఈ విధంగా ఉండాలి. బొబ్బట్టు కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని బొబ్బట్టు వేసి కాల్చుకోవాలి. మొదటి బొబ్బట్టు కాబట్టి ఫస్ట్ నెయ్యి రాసుకోవాలండి, లేదంటే అంటుకుపోయినట్టు అయిపోతుంది. మళ్ళీ పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూడండి, ఇది ఇలా ఎర్రగా కాలింది కదా, రెండో వైపుకి తిప్పి రెండో వైపును కూడా నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నూనెతో అయినా కాల్చుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా కాలింది కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి
తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బొబ్బట్లన్నీ కాల్చుకోవాలి. మీకు బొబ్బటికి నెయ్యి అయినా నూనె అయినా చాలా ఎక్కువ పడుతుందండి. మరీ తక్కువ వేసి కాల్చుకున్నా కూడా డ్రైగా అయిపోయినట్టు అయిపోయి గట్టిగా వచ్చేస్తాయి ఎంత వేసినా కూడా. అలాగే బొబ్బట్టు చేసే ప్రతిసారి కూడా కవర్కి చేతికి నూనె రాసుకొని ఒత్తుకోవాలి, అంటుకోకుండా బాగా వస్తాయి. చూడండి, ఇది కూడా ఇలా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, బొబ్బట్లు తయారైనవి. మన ఛానల్లో హల్వా బొబ్బట్లు వీడియో కూడా ఉందండి, అవైతే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు పూర్ణం మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పండగలప్పుడు కాకుండా మనం చుట్టాలు ఎవరన్నా వస్తారు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజే పూర్ణం చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయి. ఇవి బయట 2-3 రోజులు ఉంటాయండి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మామిడికాయ పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోర ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇది కూడా అంతేనండి. పండగలప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. మామిడికాయ పులిహోరకి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. పులిహోరకి ఇలా ఉంటే బాగుంటుంది. అలాగే అన్నం ఉడికించుకునేటప్పుడు మనం నూనె కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. నేను అన్నం విడిగా వార్చుకున్నానండి. కుక్కర్లో వండుకునే వాళ్ళైతే కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఇది కాస్త చల్లారాలి. మరీ వేడి మీద కలిపిన ముద్దగా అయిపోయినట్టు అయిపోతుంది. 1/2 కేజీ బియ్యానికి చిన్న మామిడికాయ ఒకటి సరిపోతుందండి. ఇది పెద్దగా ఉంది, ఇంత పులుపు పట్టదు, చూసి వేసుకోవాలి. మామిడికాయని బాగా కడిగి చెక్కు తీసి ఇలా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇలాంటి పులిహోరలకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది, మంచి సువాసన వచ్చి. నూనె వేడి అయ్యాక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కాస్త వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పులిహోర ఏదైనా సరే పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా ఘాటుగా ఉండాలి, కొంచెం కారంగా ఉంటే రుచి బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి 7 కాయలు తీసుకున్నాను. ఎండుమిర్చి చిన్నవి కాబట్టి కాయల పలంగా వేసుకున్నానండి. పెద్దవైతే ముక్కల్లా చేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పోపులోనే పసుపు వేయడం వల్ల పులిహోర రంగు బాగుంటుంది. ఇంగువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు తయారైంది. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. ముందుగా మనం ఉడికించుకున్న అన్నంలో మామిడికాయ తురుము వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మేమైతే మామిడికాయ తురుముని వేయించమండి, ఇలా పచ్చిదే వేస్తాము. ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి. పోపు వేసి ఇలా బాగా కలుపుకున్నాక రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు, పులుపు తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం మామిడికాయ తురుము వేసి కలుపుకోవచ్చు. మనం మామిడికాయతో పులిహోర చేసాం కదండి, ఇదే విధంగా మామిడికాయ పిండి కూడా చేసుకోవచ్చు. బియ్యం రవ్వతో చేస్తాము, చాలా చాలా బాగుంటుంది. అదైతే నైట్ టిఫిన్స్లా తినడానికి, వారాలప్పుడు అలా తినడానికి కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, మామిడికాయ పులిహోర తయారైంది. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.